హలో అండి, నమస్తే అందరికీ. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఉదయాన్నే పైకి వచ్చానండి. 6:30కే పైకి వచ్చా. వాటర్ ఇద్దామని. వాటర్ వస్తున్నాయి ఈరోజు. అయితే ఇప్పుడు ఇంకా సమ్మర్ మొదలవుతుంది కదండి. ఇప్పుడైతే మంచు పడుతుంది. తలకు గుడ్డ కట్టుకొని వచ్చానండి పైకి. మంచు పడుతుంది, నీళ్ళు పోయాలి, నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి. నేను మొత్తం చెట్లన్నిటికీ ఆకులు తీసేసాను కదండి. ఫ్రూట్స్ మొక్కలకి మళ్ళీ చిగుర్లు వచ్చి మొగ్గలు మొదలవుతున్నాయి అని చెప్పాను. ఇదిగండి, ఈ చెట్టు తీయలేదు ఇంకా. కొన్ని పనులు చేసుకుంటూ వస్తున్నా. లక్ష్మణఫలము, ఇది రామఫలము. దీనికి తీయాలి. తీస్తే మొగ్గలు వస్తాయండి త్వరగా. లక్ష్మణఫలం ఇవి కూడా కొన్ని ఆకులు తీసేయాలి. ఎందుకంటే మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి. ఇవి ఇంతే ఉంటే ఇలాగే ఎప్పుడుకో ఎండిపోతాయి. దీనికి 2 మొక్కలు అంటున్నాయండి. ఒక కొమ్మ అది, ఒక కొమ్మ ఇది ఉన్నాయి ఈ చెట్టుకి. ఇది ఎక్కడో కాయ పడుతుంది. ఇదిగండి, కనిపిస్తుందా? ఇది ఒక కాయ పడుతుంది. ఇక్కడ ఒక మొగ్గ వస్తుంది. ఇట్లానే మొగ్గ వచ్చి అది కాయగా మారిందండి. ఇట్లా పండిపోద్ది. ముదిరి పండిపోయి ఎండిపోయేటప్పటికి ఎప్పుడో టైం పట్టిద్ది అనమాట. ఇట్లా అన్నీ తీసేసుకోవాలి. ఇదిగండి, ఇక్కడ ఇంకొక కాయ మొదలవుతుంది. ఇదిగండి, కనపడుతుందా? అది నిలబడిద్దని అనుకుంటున్నానండి. ఇప్పుడు ఇదిగండి, అన్నీ తీసేసాను. చిగుర్లు వస్తున్నాయి. ఇదిగండి, సీతాఫలాలన్నీ మళ్ళా ఆ చిగుర్లు మొదలైనాక ఇదిగండి మొగ్గలు ఇట్లా వస్తాయి. చెప్పా కదా మొన్న వీడియోలో కూడా, మొత్తం ఆకులన్నీ తీసేసుకోండి మళ్ళీ మొగ్గలు వస్తాయని. ఇది కూడా నేరేడండి. ఇది మొత్తం ఆకులు తీసేసానండి. ఇది కూడా మళ్ళీ చిగుర్లు చూడండి ఎట్లా వచ్చినాయో. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ గడ్డి ఇలాంటి ఆకుకూరలు ఇవన్నీ పీకేస్తున్నాను. మొత్తం పీకేసుకొని ఇదిగండి వాటర్ యాపిల్ మొక్క అండి. ఇది కూడా మొన్న మధ్య తీసేసి ఆకులు మొత్తం మళ్ళీ చిగుర్లు చూసారు ఎట్ట వస్తున్నాయో. ఇప్పుడు దీన్ని చూడండి ఎంత బాగా చిగుర్లు వస్తున్నాయో. మొత్తం తీసి ఆకులన్నీ తీసేసినవి ఈ కుండీలలోనే వేస్తున్నా. ఇది చిన్న ఉసిరి అండి, పప్పు ఉసిరి అంటారు కదా. ఇది కూడా అట్టనే కొమ్మలు మొత్తం అంతకుముందు ముదురాకులు కొమ్మలు మొత్తం తీసేసి కొమ్మతో సహా తీసేసిన తర్వాత మళ్ళీ చిగుర్లు వచ్చినాయండి. ఇప్పుడు దీంట్లో ఎట్టేసాను ఆకులు, దీనిలో వేసా ఈ చెట్టుది. ఈ పుల్లలు ఆకులు మొత్తం అవన్నీ దీంట్లో పడేసా. అవన్నీ ఇప్పుడు తీసేస్తున్నాను. ఇదిగండి, ఇవి తీసుకెళ్ళి డ్రమ్లో పడేస్తా, కంపోస్ట్ డ్రమ్లో. ఇదిగోండి, మామిడి చెట్టు తవ్వుతున్నా. అన్నీ తవ్వుకోవాలండి ఇప్పుడు. ఎందుకంటే రేపు ఎండలు వస్తే మనం చేయలేము. కొంచెం మట్టి కదిలించుకుంటే తవ్వుకొని మనం ఇచ్చే లిక్విడ్స్ అనేది మొక్క త్వరగా తీసుకుంటుంది. అదొకటి. ఇప్పుడు ఈ మొక్కకి మొక్క తల్లి వేరు అనేది ఒకటి ఉంటుంది. సైడ్ నుంచి పిల్ల వేర్లు అనేది వస్తాయి. ఇప్పుడు పోషకాలు పిల్ల వేర్లకు కూడా అందాలి. పోషకాలు అందకపోతే కొన్ని వేర్లు అనేది చచ్చిపోయినట్టు పోతాయి. ఇదిగండి, ఇట్లాగా నల్లగా అయిపోతాయి పుల్లల్లాగా. ఇది తవ్వుకొని మనం మట్టి అంతా గుల్లబార్చుకుంటే మట్టి బాగానే ఉంటుంది. కాకపోతే మనం రోజు నీళ్లు పోస్తూ ఉంటామా, పోసినప్పుడు అణుగుతుంటుంది మట్టి. అందుకని అప్పుడప్పుడు కదిలిస్తూ ఉంటే మనం ఇచ్చే లిక్విడ్స్, ఆ పోషకాలు ఎక్కువ లిక్విడ్సే కదా ఇస్తుంది, అవన్నీ ప్రతి వేరుకి అందుతాయి అన్నమాట. ఇవన్నీ ఇట్లా వస్తాయి. ఇవన్నీ తీసేసుకోవాలి. కదిలిచ్చి మట్టి అడుక్కల్లా నేను తవ్వేస్తున్నాను. ఇవన్నీ మట్టి అయితే బాగుంది. కాకపోతే నీళ్ళు పోస్తూ ఉంటాం కదా, అట్లా అణిగిపోతుంటుంది. ఇది అన్ని చెట్లకి నేను అట్లా చేస్తానండి. ఇట్లా తవ్వితే దీనికి దీంతో పాటు లేసి వస్తాయి అన్నమాట. కట్ అయ్యి వస్తుంది.
ఇదిగోండి నల్లగా అయిపోతాయి ఈ వేర్లు. ఇవి తీసి పడేసుకోవడం. తీయకపోయినా ఇందులోనే ఉన్నా కూడా అదే ఎండిపోయి ఇదవుతుంది, కంపోస్ట్ లాగా అయిపోద్ది. మనం కట్ చేసినట్టే ఇప్పుడు దీంతో ఏదన్నా తీసి తవ్వుకుంటే ఆ పిల్ల వేర్లు చచ్చిపోయినవన్నీ బయటకు వచ్చేస్తాయి కట్ అయ్యి, మళ్ళీ కొత్త వేర్లు పుడతాయండి. ఆ కొత్త వేర్లు పుట్టడానికి కొన్ని ముదిరాకులు ఏమన్నా ఉంటే తీసేసుకోవటము అవి చేస్తున్నాం కదా. ఇట్లాగా ఈ కొమ్మ కట్ చేయొచ్చు, కానీ కొమ్మ సాగాలి అని అంటే మనం కొంచెం ఈ ఆకులు తీసేసినా కూడా ఇట్లా వస్తాయండి చిగుర్లు. నేను మళ్ళా చూపిస్తాను కూడా ఇది చిగుర్లు వచ్చిన తర్వాత. మనం ఆ గుమ్మానికి కట్టుకోవడానికి ఈ చెట్టు ఆకులు కొమ్మలు కట్ చేసుకున్న కొన్ని చోట్ల. ఇదిగండి ఇక్కడ నుంచి మళ్ళీ చిగుర్లు వస్తాయి. ఇదేమో ఇప్పుడు ఆకులు తీసేసా. ఇదిగండి కొన్ని చోట్ల కొమ్మలు తీసుకున్నాను ఆ రోజు. అట్లా ఈ చెట్టులో ఒక కర్బూజా దోసకాయ పడిందండి. ఆ కర్బూజా దోసకాయ కాయలు పడుతున్నాయి ఈ చెట్టు. ఇదిగండి నిన్న చూసా నేను, పిందెలు వస్తున్నాయి. పడిమూలిసింది, సరే ఉండనిద్దాంలని ఉంచా. దీన్ని కూడా అట్టనే కదిలిస్తాను కొంచెం. ఇదిగండి ఇక్కడ సీతాఫలం. ఇవన్నీ నేను ఇప్పుడు ఇదిగండి తవ్వుకుంటా. ఆకులు పండిపారిని ఇట్లాంటివన్నీ తీసేస్తా. ఇదిగండి కొమ్మ కట్ చేస్తే కొమ్మ సాగదు, కొంచెం తీసేసుకుంటే మనకి మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయండి. ఎందుకంటే మనము నేల అయితే ఇప్పుడు మా నేలలో మొక్క చూపిస్తున్నాను కదా మీకు. ఇదిగండి ఆకులన్నీ తీసేసి పక్కన వేస్తున్నా, తీసుకెళ్ళి ఆ డ్రమ్లో పడేస్తా. ఇది తీసేసుకున్నామంటే మళ్ళీ కొత్త చిగురు వచ్చిద్ది, ఆ కొమ్మ అక్కడి నుంచి సాగిద్ది. ఇవి కొంచెం లేటుగా వస్తాయేమో కాపు, చూడాలి. మా దొడ్లో చెట్టు చూస్తున్నారు కదా ఎలా ఉందో. అదిగండి మొన్న చూపించినప్పుడు బాగా మెరూన్ కలర్లో ఉండే, ఇప్పుడు కొంచెం గ్రీనిష్కి మారుతుంది ఆ చెట్టు అంతా. ఇప్పుడు దాన్ని మనం ఏం కదిలి ఇవ్వనులే, దానికి కొట్టి వాటర్ ఇస్తున్నాను, ఆ కిచెన్ వేస్ట్ నీళ్ళు పోస్తున్నాను. దానికి అదే బలం సరిపోతుంది, ఎదుగుతుంది మొక్క. ఇది ఆ టబ్బుల్లో అన్నీ ఒకసారి తీసుకొచ్చానండి 4 మొక్కలు. ఆ 3 పైన నాటుకున్నా, ఒకటేమో కింద నాటా. ఇది పెద్ద రసాలని చెప్పి అన్నారు, అందుకని నేలలో పెట్టుకున్నాను. ఇప్పుడు వీటికి పోషకాలు భూదేవి తల్లి చాలా వరకు అందిస్తుందంట భూమి. మనం ఇచ్చే లిక్విడ్స్ కొంచెం పైన ఇవ్వటమే కానీ కింద నుంచి నేలలో నుంచి తీసుకుంటుంది. కానీ ఇప్పుడు టబ్బుల్లో పెట్టాం కదా అక్కడ, అది చూపిస్తాను. ఈ టబ్బుల్లో పెట్టినవి మాత్రం మనము పోషకాలు అనేది ఎప్పుడు ఇచ్చుకుంటూ ఉండాలండి. ఇస్తేనే తవ్వుకోవాలి, మట్టి తవ్వుతూ ఉండాలి, పోషకాలు ఇచ్చుకుంటూ ఉండాలి. అప్పుడే మొక్క ఎదుగుదల బాగుంటుంది. ఇందులో స్పేస్ మనం తక్కువ ఇచ్చాము, మట్టి తక్కువ ఇచ్చాము కాబట్టి ఇందులోనే పెరగాలి మొక్క. కాబట్టి మనం పోషకాలు అనేది ఎప్పుడు ఇస్తూనే ఉండాలి. పసిబిడ్డలతో సమానం అండి. పిల్లలకి గంటకి ఏదో ఒకటి పెట్టుకుంటాం కదా, గంటకి 2 గంటలకి. అలాగా ఈ మొక్కలను కూడా అట్టనే చూసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ తువ్వి నేను చూపిస్తానండి. ఇప్పుడు ఇవన్నీ తవ్వుకోవాలి, అన్నీ కదిలిస్తాను. అందులో ఉన్న ఆకులు అవన్నీ తీసేస్తాను. ఇవన్నీ ఇక్కడ కూడా ఏ చెట్లో ఆ చెట్లో తీసేస్తున్నాను కదా, అప్పుడు ఆకులు తీయటం కింద వేయకుండా ఇట్లా దీంట్లో వేసుకుంటా. ఇప్పుడు ఇది తవ్వామంటే బాగా కదలబారిద్ది, వేర్లుకి లూజ్ వచ్చి గాలి బారి బాగుంటుంది. ఇవన్నీ కూడా పీకేస్తాను. ఇదండి ఈ చెట్టు ఉంచుతానండి. ఈ యొక్క ఏదో కాయలండి, మెక్సికన్ టమోటానో ఏదో చెప్తున్నారు, ఒక చెట్టు పడింది. ఇందులో కూడా ఆకులన్నీ తీసేస్తాను. తీసేసి తవ్వితే మంచిగా గాలి పోసుకుంటాయి వేర్లు. మళ్ళీ చూపిస్తానండి ఇవన్నీ. ఇదిగండి వర్మీ కంపోస్టు తీసుకున్నానండి. ఇది మొన్న మట్టిలో కలిపాను కదండి, ఆ మట్టిలో కలపంగా కొద్దిగా గట్టి పెట్టాను కదా, ఒక 5 కేజీలు ఉంటుంది. ఇటు చూడండి ఎర్త్వామ్స్ పిల్లలు ఎంత బాగా రెడీ అయినాయో. ఇది బాగుందండి, చూసారా ఎంత బాగా వచ్చినాయో. మంచి కంపోస్ట్ బాగుంది.
అయితే ఇప్పుడు దీంట్లోకి మనం ఇంకొక 2 ఐటమ్స్ కలుపుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు మనము కంటైనర్ గార్డెనింగ్ చేస్తున్నాం కదండి, మిద్దె మీద టబ్బులు పెట్టుకొని గార్డెనింగ్ చేస్తున్నాము. కాబట్టి ఇప్పుడు మనం వెంటనే కొంచెం ఏదో ఒకటి లిక్విడ్స్ అనేది ఇవ్వాలండి మొక్కలకి. అయితే ఇప్పుడు మొక్కలకి అన్ని కొమ్మలన్నీ తీసేసాను కదండి, అక్కడ ఆ కొమ్మలు మళ్ళీ చిగుర్లు వచ్చినాయి. ఇంకా చిగుర్లు బాగా రావాలి, కొమ్మ సాగాలి, ఆకులు వచ్చి మంచిగా మొగ్గలు రావాలి. మొగ్గలు నిలబడటానికి కానీ మనం మట్టి తవ్వాను కదా, కొన్ని తవ్వానండి, ఇంకా ఉన్నాయి తవ్వాల్సినవి. ఒక రోజుతోటి అవ్వదు కదా, రోజు కొంచెం కొంచెం చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఆ తవ్విన వాటికి వేర్లు బాగా లూజ్ వస్తుంది కదా, ఇప్పుడు మనం ఇచ్చే లిక్విడ్ వేరు కూడా పట్టుకుంటుంది. ఈ లిక్విడ్ అనేది వేరుకి పోతుంది, వేరు తీసుకొని మొక్కకు అందిస్తుంది అండి ఆ బలాన్ని అనేది. ఇప్పుడు దీని నుంచి నైట్రోజన్ బాగా అందిద్ది. ఇది మెగ్నీషియం సల్ఫేట్ అనేది తీసుకుంటున్నానండి, ఎప్సమ్ సాల్ట్ అంటారు కదా. ఇది ఒక కేజీ తెప్పించా. ఇది ఒక 5 కేజీలు ఉంటుందండి వర్మీ కంపోస్టు. ఇది 1 కేజీ తీసుకున్నాను. ఇప్పుడు మట్టి గుల్లగా వస్తుంది కాబట్టి మనకి అంటే తవ్వి పెట్టాం కదా, ఆ తవ్వినప్పుడు ఏంటంటే ఈ రసం అనేది బాగా తీసుకుంటుంది. ఇదిగండి వేప పిండి తీసుకున్నానండి, 1 కేజీ తెప్పించాను. ఇది మనము మొత్తం నానబెట్టుకోవాలి, మళ్ళీ నీళ్ళల్లో డైల్యూట్ చేసుకొని మన మొక్కలకి ఇచ్చుకోవాలండి. కాబట్టి నేను 1 అర కేజీ వేస్తున్నానండి. ఇది కొంచెం ఎక్కువగా పవర్ ఉంటుంది కదా, 1 అర కేజీ వేస్తున్నాను. చూడండి, ఇదేండి ½ కేజీ వేసానండి. ఇది తర్వాత వాడుకున్నాము ఎప్పుడైనా మళ్ళా. ఇది 1 అర కేజీ, ఇది 1 కేజీ, ఇది 5 కేజీలు వేసాను. ఇది మొత్తం ఇప్పుడు మనం నానబెట్టుకోవాలి, నీళ్లు పోసుకొని నానబెట్టి 1 గంట నాననిస్తానండి. ఇదంతా ఇట్లా కలిపేసేసి బాగా నానిద్ది, మిక్స్ అయిపోద్ది. ఒక రోజంతా నానినా బాగుంటుంది. ఇంకా కూడా నేనైతే ఈ పూట ఇద్దాంలే అనుకుంటున్నాను, వీలున్నంత వరకు ఇస్తాను. నీళ్లు పోసి నానబెడతా. ఇప్పుడు మీ మొక్కలు కూడా కాయల మీద ఉంటే కనుక కొంచెం ఏదైనా పండు ఆకులు ఎండాకులు ఉన్నా తీసేయండి. ప్రతి మొక్కకి తీసుకుంటే మనకు మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి. మెగ్నీషియం ఎప్సమ్ సాల్ట్లో మెగ్నీషియం ఉంటుంది, దానివల్ల ఆకు పచ్చదనంగా కొత్త చిగురు రావటానికి ఉపయోగపడిద్దండి. కొత్త చిగురు వచ్చిందంటే మనకి మంచిగా మొక్క పచ్చదనంగా ఉంటుంది. ఇది బాగా కలబెడతాను. ఏదో పురుగు వచ్చింది, దేంట్లో వచ్చింది, వర్మీ కంపోస్ట్లో వచ్చినట్టుంది పురుగు. ఈ నిండా నీళ్లు పోసి పెడతానండి. ఇప్పుడు నిండుగా పోసి కలబెట్టి చూపిస్తాను. తర్వాత 1 గంట అయినాక నేను మొక్కలన్నిటికీ కొంచెం కొంచెం వాటర్ పోసేసి కొద్దిగా పోస్తాను నీళ్లు. ఇవి మళ్ళీ తర్వాత పైన కొంచెం కొంచెం పోస్తానండి. అచ్చంగా వాటర్ పోయటానికి లేదు. నిన్న పొయ్యిలా నీళ్లు మొన్న పోసాను, నిన్న పొయ్యిలా, ఇంక ఈరోజు పోద్దాంలని చెప్పి తీసుకొని వచ్చాను. ఇదంతా కలిపి చూపిస్తానండి మళ్ళీ. ఇదిగండి 1 గంట పైనే నానిందండి బాగా. ఈలోపు నేను అన్ని మొక్కలకి లైట్గా వాటర్ ఇచ్చాను. ఇప్పుడు ఎక్కువగా నేను ముందైతే ఫ్రూట్స్ మొక్కలకి ఇస్తా. వచ్చిన వరకు ఉన్నాయి కదా, మామిడి, సీతాఫలము, సపోటా, బత్తాయి, జామ, ఆ ఫ్రూట్స్ మొక్కలన్నిటికీ ఇస్తాను ముందు. తర్వాత ఉంటే కూరగాయల మొక్కలకి అట్లా ఇస్తానండి. అక్కడ చిక్కుళ్ళు, టమాటాలు ఇవన్నీ ఉన్నాయి కదా, చిక్కుళ్ళు పూతల మీద ఉన్నాయండి, వాటికి కూడా మంచిగా ఉంటుంది. బెండకాయలు మళ్ళీ మొదలవుతున్నాయి.
ఈ ముదిరి నాకు వద్దాంలేని అట్టి పెట్టానండి బెండకాయలు. ఇదిగండి. ఇప్పుడు ఒక 7 లీటర్లు అట్లా ఉంటాయి నీళ్ళు, ఒక 3 లీటర్లు ఇది తీసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రూట్స్ మొక్కలు కదండి, కొంచెం చూపిస్తా వెళ్ళి వాటికి ఇప్పుడు కొంచెం బలం కావాలి. ఈ చిన్న చిన్న కుండీలు కాబట్టి మనం ఎక్కువ నేను లిక్విడ్స్ మీదనే ఆధారపడ్డాను కదా, ఎరువులు ఏమి లేవు కదా నాకు, పేడ ఎరువు అవి లేవు కదా. అందుకని చెప్పి పేడ ఎరువు ఉన్నవాళ్ళు ఇది 15 రోజులకు ఒకసారి ఇవ్వండి. నేనైతే మధ్య మధ్యలో కిచెన్ వేస్ట్ కూడా ఇస్తున్నాను కదండి. అదండి, అటు వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ సపోటా మొక్క చూడండి, అన్ని కొమ్మలకి గుర్తులు వచ్చినాయండి కాయలు. అయితే ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం కొంచెం అక్కడో కొమ్మకు వచ్చినాయి. ఈసారి మటుకి ప్రతి కొమ్మకి కాయలు పడ్డాయండి బాగా. చూడండి ఇదిగండి, ఇట్లా కిందకు కూడా ఇంకా కొత్త కొమ్మలకు కూడా వస్తున్నాయి. వచ్చిన కొమ్మలు ఏమో కాయలు పడుతున్నాయి ఇట్లాగా. ఇదిగండి, ఇప్పుడంతా చూసారా మొత్తం అసలు ఏం కాపు పడిందండి ఈ సంవత్సరం. ఈ చెట్టు అయితే భలే వస్తున్నాయండి, చూసారా. ఇదిగండి ఎంత బాగున్నాయో అసలు. కింద నాటిన మొక్క బాగా చిగుర్లు వస్తుందండి, ఇట్లాగా సెట్ అయిపోయింది. కానీ దానికి మాత్రం అక్కడ కిచెన్ వేస్ట్ లిక్విడే ఇస్తున్నాను ప్రస్తుతానికైతే. ఇవ్వండి ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు ఇట్లా కాయల మీద ఉన్న వాటికి ఇలాంటి లిక్విడ్స్ బాగా పనిచేస్తాయండి. ఇంకా కొత్త చిగుర్లు రావాలి, ఇంకా కొమ్మలు పెరగాలి, మంచిగా కాపు ఇంకా బాగా రావాలి. దానికి మనం ఇట్లాంటి లిక్విడ్స్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడు కొంచెమే వాటర్ పోసాను. మొక్క పచ్చదనం ఉండడానికి, కాయ సైజు పెరుగుద్ది, మంచిగా స్వీట్నెస్ రావడానికి కూడా ఈ లిక్విడ్ బాగా పనిచేస్తుందండి. ఇది విత్తనాలతోటి వచ్చింది ఈ సపోటా. చూద్దాం, దానికి కూడా ఇస్తున్నా. ఇష్టకాయలు చెట్టు అన్నారు, దీనికి కూడా ఇస్తున్నా. ఇక్కడ ఒక సపోటా మొక్క ఉంది, అటు వెళ్దాం, అక్కడ మొక్కలు చూపిస్తాను. ఇదిగండి, ఇక్కడ మామిడి చెట్టుకి ఇద్దాము. ఇదిగండి కాయలు. ఇది చెట్టు చిన్నది కదండి, 2 సంవత్సరాలే కదా. దీని వయసుకు తగ్గట్టు ఇది కాయలు ఆపిందండి. కొన్ని పూతలు అయితే ఫస్ట్లో రాలిపోయినాయి. ఇదిగండి ఇక్కడ ఒక కాయ, ఇదిగండి ఇక్కడ ఒక కాయ ఉంది, ఇదిగండి ఇటు ఒకటి ఉంది. ఇదిగండి ఇట్లా దీని శక్తి ఎంత ఉందో, ఎంత మోయగలదో అంత ఆపుకుందండి. 2, 3, 5, 6, 7, 8, 9, 10 కాయలు ఉన్నాయండి చెట్టుకి. చిన్న చెట్టే కదండి. ఇదిగండి దీనికి కూడా ఇస్తున్నా, కొంచెం కొంచెం ఇస్తాం. ఇదిగండి ఇక్కడ ఈ చెట్టుకి తవ్వాను కదా నిన్న. ఇక్కడ ఈ కాయలు నిన్న మా గ్రూప్లో ఒకళ్ళు నాగేశ్వరి గారు ఏం కాయలని పెట్టారు. నాకైతే లోపల కాయ అయితే టమాటా కాయలాగా ఉంటుంది. ఇవి కేజీ 400, 500 అంటండి. వేరే వాళ్ళ దగ్గర నేను చూశాను, వాళ్ళు మోర్లో కొనుక్కొచ్చుకున్నారంట. నేను చాలా మొక్కలు పీకేసి అంతకుముందు పోయిన సంవత్సరం తిన్నా బాగానే. పండితే మంచి మ్యాంగో ఎల్లో కలర్ వస్తుంది, పండినాక చూపిస్తా. అది సింగపూరు చెర్రీ టమాటా అట్లాగ అంటున్నారు. చూద్దాం. కాయ అయితే పుల్లగా మన టమాటా కాయ తిన్నట్టే ఉంటుందండి. ఇదిగండి ఇక్కడ సీతాఫలం ఉంది ఈ చెట్టుకి, దీనికి కూడా ఇస్తున్నా. ఇదిగండి ఇక్కడ ఒక వంగ మొక్క పెట్టాను. ఇక్కడ ఇవన్నీ నేను ఆకులు తీసేసినాక చిగుర్లు వచ్చిన మొక్కలండి. బంతి మొక్కలు నాటి అక్కడక్కడ అట్లా. వాటర్ యాపిల్కి ఇక్కడ ఒక మునగ మొక్క, నేరేడు మొక్క, ఇదిగండి నేరేడు మొక్క.
చిగురులు వచ్చిందని చెప్పా కదా. ఉసిరి, పప్పు ఉసిరి దీనికి కూడా ఇచ్చా. ఇక్కడ కాగితాల పూల చెట్లు చూడండి ఎంత బాగుందో కలర్ అయితే, దీనికి కూడా ఇచ్చాను. మంచి పీచ్ కలర్ అండి, ఎంత బాగుందో. ఒక కొమ్మ తీసుకొచ్చి పెట్టానండి, ఇదిగండి జానెడు కొమ్మ ఇక్కడికి, అది కొమ్మలు వచ్చేసినాయి బాగా. సీతాఫలానికి ఇట్లా ఇంకన్నిటికీ ఇచ్చేస్తానండి, ఫ్రూట్స్ మొక్కలన్నిటికీ. దీంట్లోనే టమాటా మొక్క పడిమొలిసి కాయలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఈ కాయలన్నీ సైజులు పెరగటానికి ఈ లిక్విడ్ అనేది బాగా ఉపయోగపడిద్దండి. మంచిగా కూరగాయల మొక్కలకి, ఫ్రూట్స్ మొక్కలకి ఈ లిక్విడ్ ఇవ్వండి, మంచిగా కాయలు తీసుకోండి. బత్తాయిలు చూపిస్తున్నాను కదా, ఇదిగండి ఈ 2 కాయలు ఇక్కడ, ఇక్కడ ఒక 3, ఈ ఆకు తీయాలి. ఇంకిట్లా అన్నిటికీ ఇస్తానండి. ఇక్కడ బీర మొక్కలకి నేతి బీర ఒకటి పడింది, ఇక్కడంతా తవ్వాను, ఇదంతా గడ్డి బీకాను, ఇవన్నీ తవ్వి పెట్టుకున్నాను. వీటికన్నిటికీ ఇక్కడ సరగా ఇవన్నీ తవ్వా, ఈ టబ్బులు మొత్తం తవ్వాను. అన్నీ చూపించాలంటే టైం చాలదు కదా అని చెప్పి ఇక నేను తవ్వేసుకున్నా. గుమ్మడి గుమ్మడి కూడా ఒక పిన్ని పడిందండి, సొర ఒక పిన్ని ఉంది. ఇది ఆకు రాపిడి అయినట్టుంది, ఇది ఉంటుందో పోయిద్దో తెలీదు. మొన్న సొరకాయ పులుసు కూర చేసా, ఒక ఎత్తుకు మాకు సరిపోయింది, భలే ఉడికిందండి. ఇదిగండి పిందె పడిందండి, ఇక్కడ గుమ్మడి పిందె. దొండకాయలు మొన్న 2 ట్రిప్పులు కోసినాయి, నిన్న చేసుకున్నా. నాకు ఏదో ఒకటి మాకు సరిపోని వస్తున్నాయండి. ఇక్కడ టమాటాలు, కాకర గుచ్చాను వచ్చింది, ఇక్కడ ఒక కాకర. ఇదిగండి ఇట్లా పైకి వెళ్ళిస్తున్నా. నూనె ఫ్రూట్లో టమాటా మొక్కలు. నూనె ఫ్రూట్ మొక్క అయితే అసలు ఎన్ని పిందెలు పడుతుందోనండి చూడండి. ఇదిగండి ఇక్కడ ఒకటి పూతలు, కాయకే పూతలాగా వస్తుందండి. ఇదిగండి ఇది ఫస్ట్ వచ్చిన కాయ, అది తర్వాత వచ్చింది. ఈ జామకి కొద్దిగా ఇస్తున్నాం. ఇదిగండి ఇక్కడ మొక్కలు టమాటాలు చూసారా, కొమ్మటి కూడా పడిపోయింది. ఇట్లా ఇక్కడ ఒక జామ టమాటా, అందులో పడ్డ టమాటా మొక్క అది. ఇక్కడ ఒక టమాటా మొక్క, ఈ జామ మొక్కలు. ఇదిగండి ఇక్కడ దీన్ని పోస్తున్నాము. ఇదిగండి జామకాయ, ఈ కొమ్మకి కవర్ కట్టి ఇప్పుడు తీసే మీకు చూపిద్దాంలేని, అది కవర్ అక్కడ పెట్టా, మళ్ళీ కడతాను. ఇదిగండి పిందెలు ఇంకా. ఇదిగండి ఇక్కడ ఈ చెట్టుకి ఇది ఇంకా గట్టిగానే ఉంది, అప్పుడే కొయ్యనులే. వీటికన్నిటికీ కూడా ఇస్తానండి. ఇప్పుడు నేను ఇంకా పొద్దుగోకు వస్తుంది, నేను ఇచ్చిన వరకు ఇచ్చి తర్వాత రేపైనా ఇస్తా. సీతాఫలం 2 కొమ్మలు, 2 కాయలు అయితే రాలిపోయినాయి పిందెలు అప్పుడే. ఇదేమో మామూలు సీతాఫలం, మన విత్తనాలతో వచ్చింది. ఇదేమో కొనుక్కొచ్చి పెట్టింది గోల్డెన్ సీతాఫలం. ఓకే అండి, ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించినట్టు మీరు లిక్విడ్ కలిపి మొక్కలన్నిటికి ఇచ్చుకోండి. ఫ్రూట్స్ మొక్కలు, కూరగాయల మొక్కలకి ఇవ్వండి, బాగుంటాయి మొక్కలు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఓకే అండి, మీరు ఈ వీడియో ఫుల్గా చూసి ఎలా ఉందో నాకు కామెంట్ రాసి రిప్లై ఇవ్వండి, నేను రిప్లై ఇస్తాను. మీరు మటుకి కామెంట్ రాయాలి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయాలి, షేర్ చేయండి. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి మీకు. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి.